నెల్లూరు మూలాపేటలోని శ్రీ కంచి కామకోటిపీఠం శంకర మఠం నందు మాఘ పౌర్ణమి సందర్భంగా చండీ హోమం నిర్వహించారు. ओम नमो देव्यै महादेव्यै जमाजेन तदन्नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्पदा सांगायै सपरिवारायै सवाहकायै सायुधायै सशक्तिकायै अनन्तकोटिशक्तिसहितायै श्रीविद्यायै श्री महात्रिपुरसुन्दरी देव्यै नागवल्ली दलद्वयुतं कुङ्कुमाक्षरपुष्पैरभ्यर्चितं सा घृतौ सा इमौ कदली फलमहाहुतिं समर्पयामि नमः स्वाहा। जय माता महारानी की चंडिका परमेवनकु जय जय जगदंबे। జై జై శంకర హర హర శంకర. మేము ఇక్కడ మా పాప ఇంటర్మీడియట్ చేరినప్పటి నుంచి వస్తున్నామండి. ఇక్కడ మొదలు పెట్టినప్పటి నుంచి చండీ హోమాలన్నిటికీ అటెండ్ అవుతున్నాం. నేను మా వారి సర్వీస్ చేస్తున్నాము అమ్మవారికి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా పాపకి కంచి కాలేజీలోనే సీట్ వచ్చింది, ఫ్రీ సీట్ వచ్చింది మా అమ్మాయికి. అక్కడే చదువుకుంది బీటెక్ అయ్యాక మా పాపకి మంచిగా పెళ్ళి అయింది. ఇప్పుడు నాకు మనవడు కూడా పుట్టాడు. అంతా అమ్మవారి ఆశీర్వాదం అని మేము అనుకుంటున్నాము. అందువల్ల ప్రతి పౌర్ణమికి మా వారు మేము తప్పకుండా వచ్చి ఇక్కడ అమ్మవారి గుళ్ళో సర్వీస్ మాకు తగినంత సేవ మేము చేసుకొని అందరికీ చెప్తున్నాము. ఇంకా ఈ గుడి గురించి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. ఎక్కువ అమౌంట్ కూడా కాదు, 10,000 కడితే మామూలుగా ఇళ్లలో చండీ హోమం చేసుకోవాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అట్లాంటిది ఇక్కడ మనం ఒక 10,000 కట్టి మనమే చేసుకునేటువంటి మనకి జరుగుతున్నది. కాబట్టి చాలా అదృష్టంగా భావిస్తూ అనేక మంది ఎక్కడెక్కడో ఊళ్ళ నుంచి కూడా వచ్చి చండీ హోమం చేసుకొని వాళ్ళ కళలన్నీ నెరవేర్చుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. नागवल्लेन कुङ्कुमाक्षरपुष्पैरभ्यर्चितं सा घृतं सा इमं बिल्वफलमहाहुतिं समर्पयामि नमः स्वाहा। माता महारानी की चंडिका परदेवतकु जय जय जगदम्बे भक्तवत्सले परात्तरे परमपावने हर ओम ऋषिर्वाच स्वाहा। एतद् सायाजिनाथ विज्ञानं विष्णां बुद्धिं प्रयच्छति स्वाहा। ज्ञाप्तं दयेत् सकलं ब्रह्माण्डं मणुयेत् महाकाल्य महाकाले महामारी स्वरूपयास्ताः शैलकाले महामारी दैवदृष्टिर्भवत्यता स्थितिं करोति भूतानां दैवकाले समाधिस्ताः भवकाले मासे दर्पे बुद्धिप्रदागृहे तदा शैलाभावे तदा लक्ष्मीर्विनाशयपदायते स्वाहा। तदा सम्पूर्णा पुष्पैर्धूपगन्धादिभिस्तदा ददादिवित्तं पुत्रांश्च पतिं धर्मे गतिं शुभां स्वाहा। चण्डीपरा देवतायै नमः। महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै यजाः प्रणतास्मदा सांगायै सपरिवारायै सवाहकायै सायुधायै सशक्तिकायै श्री सत्परागायै देव्यै नागवल्ली दलद्वयुतं कुङ्कुमाक्षरपुष्पैरभ्यर्चितं జై జై శంకర హర హర శంకర. కంచి కామకోటి పీఠాధిపతి ప్రతిష్ఠింపబడినటువంటి మూలాపేటలోని శ్రీ కామాక్షి సమేత చంద్రవంశ దేవాలయంలో ఈ దేవాలయం 2014లో కంచివారి స్వామిచే ప్రతిష్ఠింపబడింది. అప్పటి నుంచి 2014 నుంచి ఈ రోజు వరకు 145 చండీ హోమాలు చేశాము. ఇంకా 150 చండీ హోమం ఘనంగా చేయమని కంచి స్వాముల వారు ఆశీర్వదించారు. అట్లాగే ఈ దేవాలయంలో ప్రతి 3 నెలలకు ఒకసారి మహామృత్యుంజయ హోమం కూడా జరుగుతుంది. ఆ హోమాల్లో కూడా విరివిగా జనాలు పాల్గొంటున్నారు. రేపు
15వ తారీఖు మొత్తం మహాకలశ స్థాపన జరుగుతుంది. అన్ని కలశాలను తీసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తాము. దాంతో మళ్ళీ యథాశక్తి దేవాలయానికి రావాలని నెల్లూరు భీమవరం వాస్తవ్యులు ప్రముఖ గణపతి శ్రీ రామచంద్ర గణపతి వారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం వస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 8 గంటల నుంచి 10వ తారీఖున జరుగుతుంది. శివరాత్రి రోజు దేవాలయంలో మామూలుగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. चत्वारि पंच षड् सप्त अष्टौ नव दश एकादश द्वादश ओम धामन्ते धामन्ते वामदेव पूजयते पूर्णाहुतो मे वियोगः ओम धामन्ते विश्वं भवनमनिष्ठितमन्तस्तमुत्रे हृद्यान् धराजिषे अमावनीये केशविधेया भृतस्तवस्कामपथमन्त ऊर्मिं स्वाहा స్వామి చెప్పండి, మాఘ పౌర్ణమి సందర్భంగా చండీ హోమం శంకర మఠంలో నిర్వహిస్తున్నారు. ఈ చండీ హోమం నిర్వహించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనకి తెలుగులో 12 మాసములు. ఈ మాసములన్నింటిలోనూ కూడా మాఘమాసం చాలా ప్రాశస్త్యం. ఎందుచేత అంటే ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యనారాయణమూర్తి ఆవిర్భవించిన రోజు, అలాగే చదువుల తల్లి సరస్వతీదేవి వసంత పంచమి రోజున ఆవిర్భవించిన రోజు. అంతేకాకుండా సమస్తమైనటువంటి జగత్తుకి కూడా తండ్రి అయినటువంటి పరమేశ్వరుడు మహాశివరాత్రి రోజు ఈ మాఘమాసంలోనే ఆవిర్భవించాడు. అటువంటి పుణ్యప్రదమైనటువంటి మాఘమాసంలో ఎవరైతే భగవద్ ఆరాధన చేస్తారో, భగవంతుడిని పూజిస్తారో, ధ్యానము చేస్తారో, హోమము చేస్తారో, స్నానము చేస్తారో వారందరికీ కూడా విశేషమైనటువంటి ఫలం లభిస్తుంది. మన సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో చెప్పబడింది ఏమిటి అంటే, మాఘ పౌర్ణమి రోజున గనక ఎవరైతే సముద్ర స్నానం చేస్తారో వారి శరీరాన్ని పట్టి పీడిస్తూ ఉన్నటువంటి సమస్తమైన వ్యాధులు కూడా నశించి ఆయుర్భాగ్యములతో చిరకాలము జీవిస్తారు అని చెప్పేసి చెప్పబడుతుంది. కేవలం స్నానం మాత్రం చేతనే ఈ రోజున పుణ్యం వస్తోంది అంటే మరి విశేషమైనటువంటి కామాక్షి చంద్రమౌళీశ్వర సన్నిధానంలో మనం చేసేటువంటి చండీహోమ ఫలం ఎంత అని చెప్పడానికి వీలు లేదు. అనంతమైనటువంటి ఫలం లభిస్తుంది. అనంత సుకృతోపేతం అనంత సుకృదాధికం అని చెప్పేసి అనంతమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి చండీహోమాన్ని ఇవాళ చేశాం. ఈ యొక్క చండీహోమం గత 145 మాసములుగా చేస్తూ ఉన్నాం. అంటే 12 సంవత్సరములు పుష్కర కాలం పూర్తయింది. పుష్కర కాలం నుంచి అవిచ్ఛిన్నంగా శంకర
జయేంద్ర సరస్వతి స్వామి వారు, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క ఆజ్ఞతో ఇక్కడ మూలాపేటలో నిర్వహిస్తూ ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భక్తులందరూ కూడా చక్కగా సహకరిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఈ చండీ హోమం చేయడం వల్ల విశేషం ఏమి అంటే, ఎవరు ఏ ఏ కోరికలతో అమ్మవారిని ఈ పౌర్ణమి రోజున పూజిస్తారో వారందరి కోరికలు కూడా సంపూర్ణమైనటువంటి మనస్సుతో అమ్మవారు నెరవేరుస్తుంది అని చెప్పారు. ఎందుచేత అంటే అమ్మవారిని పోల్చేటప్పుడు చంద్రుడితో పోలుస్తారు. ఇవాళ చంద్రుడు పూర్ణమైనటువంటి కళలతో, షోడశ కళలతోనూ కూడా ఆ యొక్క చంద్రుడు విరాజిల్లుతూ ఉంటాడు. అటువంటి చంద్రుడు విరాజిల్లుతూ ఉన్నటువంటి చంద్రుడు ఉన్నటువంటి సమయంలో అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో, సేవిస్తారో వారికి విశేషమైన ఫలం లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రవచనము. శుభమస్తు. సో అంటే ఈ రోజుతో చండీ హోమాలు 145 పూర్తయ్యాయా? అవునమ్మా, ఇప్పటికి ఈ రోజు మాఘ పౌర్ణమితో, క్రోధినామ సంవత్సర మాఘ పౌర్ణమి ఈ రోజుతో 145 చండీ హోమములు పూర్తయినాయి మొత్తం. అందులో 125 చండీ హోమం దగ్గర ఇదే ప్రాంగణంలో 35 మంది పండితులచే, వేద పండితులందరితోనూ కూడా చక్కగా ఇక్కడ భక్తులందరి సహాయ సహకారాలతో శతచండీ యాగాన్ని కూడా నిర్వహించాం. అలాగే మరలా 150వ పౌర్ణమికి కూడా అలాగే విశేషమైనటువంటి కార్యక్రమం ఏదైనా చేయాలని చెప్పేసి సంకల్పం చేస్తూ ఉన్నాం. అమ్మవారి ఆజ్ఞ దానికి అనుగుణంగానే జరుగుతూ ఉన్నది. అయితే చండీ హోమంలో చేట, దాంట్లో రవిక, పండ్లు అవన్నీ కూడా వేశారు. అలా ఎందుకు? మామూలుగా మనం ఎక్కడైనా ఒక హోమం చేస్తే చివరిలో ఒకే ఒక పూర్ణాహుతిలో పట్టు వస్త్రములో యాలకులు, జాజికాయ ఇత్యాది సుగంధ ద్రవ్యాలన్నీ కూడా కలిపి అగ్నిహోత్రుడిగా కృతజ్ఞతాభావంతో సమర్పిస్తాం పూర్ణాహుతిని. దాన్ని మహాపూర్ణాహుతి అంటారు. అయితే ఇక్కడ చండీ హోమంలో ఉండే విశేషం ఏంటంటే 13 అధ్యాయములు ఇవి. ఈ 13 అధ్యాయాల్లో ఒక్కొక్క ద్రవ్యాన్ని అమ్మవారికి సమర్పణ చేస్తాం. వెలగకాయల దగ్గర నుంచి 13 రకాల ద్రవ్యాలు సమర్పణ చేస్తాం. వెలగకాయల దగ్గర నుంచి మొదలుపెట్టి అలాగే పూర్ణఫలమైనటువంటి అరటిపండు వరకు మొత్తం 13 రకాల ద్రవ్యాలను అమ్మవారికి సమర్పణ చేస్తాం. ఆ 13 రకాల ద్రవ్యాలు కూడా మంగళకరమైనటువంటి వస్తువులు ఏవి అంటే చక్కగా చేట, అలాగే జాకెట్ పీసు, రవికల గుడ్డ, అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులు ఇవన్నీ కూడా. ఆ సుమంగళి ద్రవ్యాలన్నింటిలోనూ పెట్టి పసుపు, కుంకుమ, తాంబూలము, పువ్వులు, వస్త్రము, చేట ఇవన్నీ కలిపి అమ్మవారే తీసుకుంటోంది హోమం ద్వారా అని చెప్పేసిన భావన చేస్తూ అమ్మవారి చేతికిస్తూ ఉన్నట్టుగా సమర్పణ చేస్తూ అర్పణ చేసేదే ఈ యొక్క 13 రకాల పూర్ణాహుతులు. ఇది కేవలం ప్రత్యేకం చండీ హోమానికి మాత్రమే ఇలా చేస్తారు. ఈ 13 పూర్ణాహుతులు అయిన తర్వాత మళ్ళీ మామూలు పూర్ణాహుతి అగ్నిహోత్రుడికి ప్రీతిగా మళ్ళీ చేస్తాం. ఇది ఇందులో ఉండేటువంటి విశేషం. ఈ చండీ హోమంలో అమ్మవారి రూపం వచ్చిందా? చండీ హోమంలో అమ్మవారి రూపం ఇది వరకు కనీసం ఒక 10 నుంచి 15 సార్లు వచ్చిందని చెప్పేసి ఈ బయట నుంచి భక్తులు తీసినటువంటి ఛాయాచిత్రాల్లో మాకు చూపించినటువంటి దాఖలాలు కనపడ్డాయి. ఇక్కడ ఇంకో విశేషం అంటే అమ్మవారు నేరుగా మనకి కనపడేటువంటి అవకాశం ఉన్నా లేకపోయినా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి, చండీ హోమంలో పాల్గొన్న భక్తులకి కూడా అమ్మవారు కనపడింది, అమ్మవారు మా కోరికలు తీర్చింది అనేటువంటి అనుభవం అయితే చాలా ఉన్నది. అది వచ్చి వారు మాతో ప్రస్తావన చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అమ్మవారు సాక్షాత్తు పర్యాడుతూ తిరుగుతూ ఉన్నది అని చెప్పేసి నేను ప్రత్యేకంగా నేను కూడా భావన చేస్తూ ఉన్నాను. చాలా సంతోషం స్వామి, చాలా చక్కటి వివరాలు తెలియజేశారు. సంతోషం. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. ఇదండి కామాక్షి దేవి సమేత చంద్రమౌళేశ్వరి స్వామివారి సన్నిధిలో 145వ చండీ హోమం వైభవంగా నిర్వహించారు. చూశారు కదండి, అందరూ చక్కగా వీక్షించారు కదా. మళ్ళీ మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HN9 టీవీ.